బాబా మాటలే మందు. బాబా ఏ మందులు ఇచ్చేవారు కాదు. కేవలం తన మాటలతో లేదా తన చేతితో తాకడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేసేవారు. భక్తుడికి శ్రద్ధ, విశ్వాసం, సబూరి, ఓర్పు ఉంటే చాలని బాబా నిరూపించారు. భీమాజీ పాటిల్ క్షయవ్యాధి నివారణ. భీమాజీ పాటిల్ అనే భక్తుడు తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతూ ఏ మందుల వల్ల తగ్గక చివరికి బాబా దగ్గరకు వస్తాడు. బాబా అతడిని చూసి చింతించుకుని కష్టాలు తీరిపోయాయి అని అభయమిస్తారు. తన కలల ద్వారా అతని వ్యాధిని ఎలా నయం చేశారో ఈ అధ్యాయం వివరిస్తుంది. బాబా దయవల్ల అతని వ్యాధి అద్భుతంగా నయం అవుతుంది. మహల్సాపతి కంటి జబ్బు. మహల్సాపతికి వచ్చిన కంటి జబ్బును కూడా బాబా తన అనుగ్రహంతో తగ్గించారు. ఇతర వ్యాధులు, మూర్ఛ వ్యాధిగ్రస్తులను కడుపు నొప్పితో బాధపడేవారిని బాబా కేవలం ఉదితో, పవిత్ర భస్మం లేదా మాటతో ఎలా బాగుచేశారో ఈ అధ్యాయం వివరిస్తుంది. 13 అధ్యాయం నుండి మనం గ్రహించవలసినవి. వైద్యులకే వైద్యుడు సాయి. లోకంలోని వైద్యులు చేతులెత్తేసినప్పుడు కూడా సద్గురువు తన సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని మనం గ్రహించాలి.